నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? ఆదాం అండి. ఆదాం గారు ఏం చేస్తుంటారు? నేను కూలి పని చేస్తుంటారు. మరి మీకు తెలిసినంత వరకు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటారు? జగనే వస్తాడండి. జగన్ గారే వస్తారని ఎందుకని రావాలనుకుంటున్నారు? ఈ సమస్య అన్ని ఇచ్చాడు మాకు, మంచి పనులు చేస్తుండే అన్ని ఇచ్చిండు. మరి ఈ పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులను చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి మాట్లాడుతున్నారు కదా టీడీపీ వాళ్ళంతా. సోమరిపోతులు ఏం కాలే, ఇంకా బాగుపడ్డాం. సోమరిపోతులు కాలే, పని చేసుకుంటున్నాం, బాగుపడ్డాం. అంటే పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటారు? ఉపయోగం బాగా సంపాదించుకుంటున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కొత్తగా బీజేపీ అందరు కలిసి వస్తున్నారు కదా జగన్ గారి మీదకి, ఎలా ఉండబోతుంది అంటారు? వచ్చినా గెలుతాడు, ఏనే గెలుతాడు. వచ్చినా గెలుస్తారు. అంటే షర్మిలా గారు కూడా వ్యతిరేకత అయిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి, అయితే ఏనే గెలుతాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు కదా. భయం లేదు ఆయనకి, పులి ఆయన. బాబాయ్ గారు మీకు తెలిసినంత వరకు మీరు ఎంతో మంది ముఖ్యమంత్రిని చూస్తుంటారు కదా, మరి చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటంటారు? ఈయన పథకాలు బాగా చేసిండు జగన్ గారు, అందుకని తేడా. అదే తేడా. పథకాలు ఎవరు ఇంతలా అందించలేదు, ఇంత ఓలంజీలే. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు ఈసారి? అయ్యి అసలు మనది ఆ సంగతి పెట్టాపురం అసలు రాడు. పవన్ కళ్యాణ్ చిరంజీవి వచ్చింది కానీ జనసేన పెట్టి అసలు రాడు. మరి మీకు తెలిసినంత వరకు ఈసారి 170 స్థానాల్లో జగన్ గారికి ఎన్ని స్థానాలు దగ్గర రావచ్చు? జగన్ గారికి వస్తాయి 75 ఆ మధ్యలో వస్తాయి. అదే 175.